బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం దిశ మార్చుకుని కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. తుఫానుగా మారితే తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంది. ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతుండగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నంలో వర్షాలు పడుతున్నాయి. తుఫాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజమండ్రి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల అధికారులు తుఫాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం చెన్నై తీరానికి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడులోని 10 జిల్లాల్లో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. తమిళనాడులో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చూపిస్తోంది. నిన్నటి నుంచి కూడా చాలా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు అంటే కోస్తా తీర ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షం నమోదైంది. దాదాపు 10 జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ మేరకు ఈ రోజు మార్నింగ్ 60 కిలోమీటర్ల దూరంలోకి చెన్నై తీరానికి చేరుకున్న ఆ అల్పపీడనం మరింత వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన దీని తర్వాత ఏంటంటే ప్రస్తుతం దాదాపు 170 కిలోమీటర్స్ అంటే ఇప్పుడే తమిళనాడు వాతావరణ శాఖ పేర్కొన్న విధానం మేరకు ఏంటంటే 170 కిలోమీటర్ల దూరంలో చెన్నై తీరాన్ని దాదాపు దాటుతూ ఆంధ్ర ఒరిస్సా తీరాన్ని తాకుతోందని చెప్పి సమాచారం అందించారు. అయితే ఈ మేరకు మరో 24 గంటల పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ మేరకు చెన్నై మాత్రం చూసుకుంటే మాత్రం చెన్నై నుంచి నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు కొంతవరకు తగ్గుముఖం పట్టొచ్చు. మరో 24 గంటల్లో ఈ వర్ష తాకిడి కొంతవరకు తగ్గుతుంది. అయితే మరో 24 గంటల్లో మొత్తానికి ఆంధ్ర ఒరిస్సా తీరానికి తాకుతున్న ఈ వాయుగుండ ప్రభావం తమిళనాడు మీద అంతగా ఉండకపోవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ. దీంతో ఏంటంటే నాగపట్నం, కడలూరు, తూత్తుకుడి ఇటువంటి జిల్లాల్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ప్రమాద హెచ్చరిక ఏంటంటే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు అని ప్రమాద హెచ్చరిక 3వ నెంబర్ జారీ చేశారు. దీంతో ఏంటంటే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తతగా మొత్తానికి స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ పక్కన మరోవైపు తీరాన్ని తాకుతున్న ఒక ఉపశమనం అనేది రాష్ట్ర ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 6 నెలల క్రితమే భారీగా ఏంటంటే వరదల్లో ముంచుకుపోయిన ఈ చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలు తిరిగి వర్షాన్ని చూస్తే భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఏంటంటే చెన్నై తీరాన్ని దాటింది. ప్రస్తుతం వాయుగుండ ప్రభావం మొత్తం మరో 24 గంటల్లో తగ్గబోతుందనే ఒక ఉపశమనం రాష్ట్ర ప్రజలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కెమెరామ్యాన్ రామకృష్ణతో చెన్నై నుంచి వసుంధర, ఓవర్ టు స్టూడియో. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు పడనున్నాయి. 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంతో పాటు తెలంగాణపై ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. పగటిపూట ఎండలు మండుతుంటే సాయంత్రానికల్లా పలుచోట్ల జల్లులు పడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఒక అల్పపీడనం మన నైరుతి బంగాళాఖాతంలో మనకి ఈ నెల 14వ తారీఖు సాయంత్రం ఏర్పడింది. అది క్రమంగా అది బలపడి ఈరోజు మనకు వాయుగుండంగా అంటే ఒక డిప్రెషన్గా మనకి చెన్నైకి ఈ తూర్పు దిశగా 90 కిలోమీటర్ల దూరంలో మనకి కేంద్రీకృతమై ఉంది. అది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రాబోయే 48 గంటల్లో వాయుగుండం, ఆ తర్వాత ఇంకా ఇంటి సైక్లోనిక్ స్టామ్గా కూడా మారే అవకాశం ఉంది. అది తర్వాత దాని మూమెంట్ మాత్రం ఉత్తర ఈశాన్య దిశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే. దాని ప్రభావం ఏంటంటే మనకు రాబోయే 48 గంటల వరకు
కోస్తాంధ్ర రాయలసీమల్లో ముఖ్యంగా బాగా విస్తారంగా వర్షాలు పడుతూ ఈ దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో పడుతూ 1-2 చోట్ల అత్యంత భారీ అంటే 20 సెంటీమీటర్ దాటి కూడా నమోదయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇక రాయలసీమలో కూడా 4 జిల్లాల్లో కూడా చాలా విస్తారంగా వర్షాలు పడుతూ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా బాగా పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో కూడా మంచి విస్తారంగా వర్షాలు అటు కోస్తాంధ్రలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ